అందరికీ నమస్కారం. మరొక ఉద్యోగ సమాచారము. రాష్ట్రంలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మరొక దరఖాస్తు ఆహ్వానం గురించి మరి ఈ జిల్లా వారికి ప్రధాన అప్డేట్ న్యూస్ చూడొచ్చు. కరీంనగర్ జిల్లా మరియు గురుకులాల్లో ఉన్నటువంటి మైనార్టీ గురుకులాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో మరి జాబ్స్ పడ్డాయి. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ గురించి మాట్లాడతాం. అందులో ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో ఇందులో కరీంనగర్ బాయ్స్ 3లో జూనియర్ లెక్చరర్లు పోస్టులు ఎలక్ట్రికల్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి చొప్పదండిలో. గర్ల్స్ 1లో పీజీటీ ఉర్దూ ఒకటి ఉంది, మహిళా అభ్యర్థులు మాత్రమే. సో గర్ల్స్ స్కూల్లో మాత్రం కేవలం ఉమెన్ టీచర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది. అవుట్సోర్సింగ్ విధానంలోని పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పవన్ కుమార్ ఒక ప్రకటన తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అభ్యర్థి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బీటెక్ అర్హత ఉండాలని చెప్పేసి, ఎలక్ట్రికల్లో ఎంఎంఐ లేదా గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయంలో ఏదైనా గుర్తింపు పొందిన అర్హత ఉండాలని చెప్పడం జరిగింది. పీజీటీ ఉర్దూ కొరకు సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉన్న మహిళా అభ్యర్థి మాత్రమే బీఈడీ కలిగి ఉండాలని పేర్కొనడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయం ఈ నెల 30 అంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని మరి మైనార్టీ డిఎన్డబ్ల్యూ ఆఫీస్ ఉంటుంది, మైనార్టీ ఆఫీస్ ఉంటుంది. ఆ మైనార్టీ ఆఫీస్కి వెళ్ళి సో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ జూన్ 30 దాని లాస్ట్ డేటు. సో ఇక్కడ కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబరు 8782957085 నెంబర్కు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేయొచ్చు. సో కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఏ పోస్టులు ఉన్నది కూడా క్లారిటీగా మనము జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి ఇందులో. మరే అవుట్సోర్సింగ్ విధానంలోనే ఇవి నింపబోతున్నారు. కరీంనగర్ బాయ్స్ 3లో జూనియర్ లెక్చరర్ పోస్టులు అన్నాడు, కానీ ఎన్ని అని మెన్షన్ చేయలేదు. కాబట్టి మొత్తం మీద అయితే జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. గర్ల్స్ 1లో పీజీటీ ఉర్దూ పోస్ట్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దరఖాస్తు విధానంలో మరి ఈ యొక్క నియామకం చేయబోతా ఉన్నారు. శాలరీ వచ్చేసి జేఎల్కి వచ్చేసి శాలరీ సుమారుగా 37,000 శాలరీ ఉంది. అదే పీజీటీకి 33,000 శాలరీ ఉంది, టీజీటీకి 30,000 శాలరీ ఉంది. కాబట్టి మంచి శాలరీస్ ఉంటాయి. అవుట్సోర్సింగ్ విధానంలో నియమించబోతున్నారు. కాబట్టి మరి కరీంనగర్ జిల్లా వాళ్ళు, పక్క జిల్లా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్వం ఉన్నటువంటి పాత జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ జిల్లాలు కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి సో రీసెంట్ ఉన్నటువంటి ఆ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ జిల్లా ఏం లేదు, ఫస్ట్ ప్రియారిటీ అనేది వాళ్ళ యొక్క డెమో అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు. సో ఇక్కడ ఇంకా టీచింగ్ అనుభవం కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ కొత్త విషయాలందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.